నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఇప్పుడు మనం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కోటి మార్కెట్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు కదండి, మార్కెట్ అంతా కూడా మొత్తం కూడా అంటే ఈ ప్రస్తుతానికి మనం ఉన్నది గుజరాతీ గల్లీ. ఇది ఇక్కడ టోటల్గా అందరూ కూడా మ్యాక్సిమం 100% ఇక్కడ అంతా కూడా గుజరాత్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు అంతా కూడా ఇక్కడ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ దాదాపు ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు, ఫోన్కి సంబంధించిన సామాన్లు కావచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి సామాన్లు కావచ్చు, అందరూ కూడా అనేక రకాలైన వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మార్వాడీలంతా కూడా. సో ఇక్కడ ఈ మార్వాడి గో బ్యాక్ మార్వాడి అనేది ఏదైతే నినాదం వచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి కోటి మార్కెట్కి వచ్చాం. మనం కొంతమంది టచ్ చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారు. మరి నిజంగానే ఎన్నో ఏళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి మార్వాడిస్ని ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న తర్వాత గో బ్యాక్ మార్వాడి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది చాలా మంది చర్చిస్తా ఉన్నారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కూర్చొని సానుకూలంగా మాట్లాడుకోవాలి తప్పితే ఈ గో బ్యాక్ మార్వాడి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది ఇక్కడ మార్వాడికి సంబంధించినటువంటి ఈ సీసీ కెమెరాల షాప్ ఇది. సో మాట్లాడదాం ఓనర్ గారితో, ఏం చెప్తారో వాళ్ళ మాటల్లో విందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సౌల సందీప్. సందీప్ గారు. సందీప్ గారు, ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి ఏదో మొన్న జరిగిన చిన్న ఇష్యూ వల్ల, కానీ చిన్న ఇష్యూ కాదు, అది పెద్ద ఇష్యూగానే అనుకుందాం. కొట్టారు, కొట్టించుకున్నారు, దెబ్బలు తగిలినాయి. దానికి సంబంధించి ఏదైతే ఒక కులాన్ని పెట్టి తిట్టారనో లేకపోతే దుర్భాషలాడారనో విధంగా కొట్టారనో విధంగా వాళ్ళు జరిగిపోయింది. కాబట్టి క్షమాపణ చెప్పుకుని వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. సో దాన్ని ఇప్పుడు మొత్తం కూడా ఏమవుతుందంటే గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అన్నట్టుగా వీళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు మీరు, ఇప్పుడు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ అంశాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. దీన్ని ఏమైంది అని అంటే అన్ని రాష్ట్రాలకు ముడిపడేసి దీన్ని పెద్ద ఒక ఉద్యమం లెక్క చేద్దామని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ మార్వాడి, గుజరాతీ, ప్రతి ఒక్క బీహారీ, ప్రతి ఒక్క స్టేట్ల నుంచి వెళ్ళి మన హైదరాబాద్ లో 24 స్టేట్ల మంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే నవాబ్ నిజాం నుంచి వెళ్ళి మార్వాడీలు ఇక్కడనే ఉన్నారు. 200 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్లస్ అదే విధంగా మన తెలంగాణ స్టేట్ ఎకనామీని పెంచిండ్రు. ప్రతి ఒక్క విధంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మార్వాడి మనకు పోటీ పడుతుండ్రు. వాళ్ళ తరంగా మనం పోటీ పడాలి. కానీ ఇది గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ బీహారీ, గో బ్యాక్ మహారాష్ట్ర, గో బ్యాక్ గోవా అని ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇది ఏదో ఇద్దరి విషయం జరిగింది. వాళ్ళకొకరికి బీపీ ఉండి ఏదో ఒక రకం కొట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడుకొని ఇది కులానికి రుద్దొద్దు. ఇది మన భారతదేశం. అందరం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ జీవించాలి. అది మనది హక్కు. దాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని ఒకదానికి రుద్ది గో బ్యాక్ మార్వాడి, మీ కల్చర్ కాదు, అది కాదు, ఇది కాదు అని చాలా తప్పు. మనం బోనాలు చేసుకుంటే బోనాలలో కూడా వీళ్ళు మార్వాడీలు పాల్గొంటారు. దాండియా ఆడితే దాండియాలో పాల్గొంటారు, మనం పాల్గొంటాం. బతుకమ్మ చేస్తే బతుకమ్మలు ఆడతారు. ప్రతి ఒక్కటి ఇవాళ అందరూ ప్రతి ఒక్క హిందువులు మార్వాడీలు అందరూ కలిసి ఉన్నారు. ఇటువంటిది చిచ్చు పెట్టి ఉత్తగా ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ డైవర్షన్ లెక్క ఇట్లా చేసి ఉన్న మన తెలంగాణ అంటేనే మనది భారతదేశంలో ఒక మంచి రాష్ట్రం. అటువంటిది మీరు వట్టి ఇబ్బంది పెట్టి కులాలకు విడదీసి దీన్ని ఒక కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చి దీన్ని చేయడం చాలా తప్పు. ప్రతి ఒక్కరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ఇప్పటి వరకు అయిపోయింది. వేరియేషన్ తీసుకురాకుండా మనం అందరం హిందువులం. ఇక్కడ బతికే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు అట్లా అంటే మనం ఇక్కడ తెలంగాణ వాళ్ళం మన అందరం కొట్లాడుతున్నాం. అదే విధంగా ఇప్పుడు రాజస్థాన్ లో, గుజరాత్ లో మన తెలంగాణ హోటల్స్ లేవా? చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. బొంబాయిలో లేవా? ప్రతి ఒక్క కాడ ఉన్నాయి. సోలాపూర్ లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మన మహారాష్ట్ర ఇక్కడ అది ఏమంటారు చంద్రపూర్, ఇదంతా మనోళ్ళే కదా. మనోళ్ళు వ్యాపారాలు చేసుకుంటలేరా? వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర వ్యాపారం చేసుకుంటున్నారు. దాన్ని మనం స్వాగతించాలి. కానీ గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ అని చెప్పి ఇది చాలా తప్పు. ఇటువంటిది పద్ధతులు మానుకోవాలి. ఇకనైనా ఇది జరిగిపోయింది.
ఏదో ఇప్పుడు అతని మీద పోలీస్ కేసు పెట్టారు, ఇప్పుడు కొట్టారండి, కొట్టిన తర్వాత ఓకే దాన్ని కొట్టడం కూడా తప్పే కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 100% తప్పు, ఇది చాలా తప్పు. ఎందుకంటే అది ఆయన చేసిండు కాబట్టి ఆయన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాకపోతే ఏంటిదంటే చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటది, అందరూ ఓపిక పెట్టాలి. ఇవాళ ర్యాలీలు తీసి బంధువులు పెట్టి ఏం సాధించేది ఉంది? దీన్ని పెద్దగా మ్యాటర్ ఎందుకు చేసుడు? అంటే మీరు వ్యాపారం చేయడం వచ్చిన తర్వాత కానించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి చేతి వృత్తుల వాళ్ళు పని లేకుండా పోయింది, మా వ్యాపారాలు కాడ బొట్టు బిల్ల కాంచి బోయింగ్ వరకు అన్ని మీరే చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తారు? అట్లా ఎందుకు అంటారు? అట్లా ఎందుకు అనుకుంటారు? ప్రతి ఒక్క దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అది తప్పు. బొట్టు బిల్ల కాంచెలు పోయిన అంటే ఎవరి వ్యాపారం వాళ్ళది, మన వ్యాపారాలు మనకున్నాయి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి. మీరు వ్యాపారం చేయడం వచ్చిన కానీ వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోయినాయి అంటున్నారు. తప్పు తప్పు, మీరు మార్కెట్ దందా చేస్తున్నారని. తప్పు తప్పు, ఇది తప్పు. ఎవరి దందా వాళ్ళది. ఇప్పుడు అట్లా అంటే మన వాళ్ళు పోయి అక్కడ రాజస్థాన్ లో బాంబేలో చేస్తలేరా, గుజరాత్ లో చేస్తలేరా? వాళ్ళు కూడా అట్లనే అంటారా? అది కాదు కదా తప్పు. ఈ పద్ధతి మానుకోవాలి. సరే, ముఖ్యంగా చూసుకుంటే మీరు కల్తీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఇరిగేషన్ చేస్తున్నారన్న, అంటే మీరు ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారని, కల్తీ వ్యాపారాలు చేస్తున్నారని, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ ఉన్నాయని, ఇక్కడ లోకల్గా చేసుకునే వాళ్ళ వ్యాపారాలు ఎవరైతే ముఖ్యంగా కౌంటర్ వాళ్ళ వ్యాపారాలు కూడా మీరే చేసేస్తున్నారు, స్వీట్ షాపులు కాడి నుంచి పచారీ సామాన్లు కానీ అన్ని టోటల్గా మీరే చేస్తారని మాట్లాడుతున్నారు. నిజంగా కల్తీ వ్యాపారం జరుగుతుందా మార్వాడి వాళ్ళు? గవర్నమెంట్ ఏమన్నా కళ్ళు ముచ్చుకొని ఉందా? కల్తీ వ్యాపారం చేస్తే ప్రతి ఒక్కరు సెల్టెక్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఆఫీసర్స్, ఎందుకు ఊకుంటారు? కల్తీ వ్యాపారం చేస్తే అది తప్పు, అది ఒక అబాండం. ఈ అబాండాలు మానుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు, కల్తీ వ్యాపారం చేసిన వాళ్ళు. ప్రూఫ్స్ ఉంటే తీసుకురామనండి, మనం కూడా ప్రూఫ్స్ ఇద్దాం. ఇది మానుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడిప్పుడే మళ్ళీ డెవలప్ అవుతుంది. దీన్ని మళ్ళీ దెబ్బ కొట్టద్దు. దీన్ని ఒక ఆంధ్ర తెలంగాణ స్టైల్లో తీసుకుపోయి దీన్ని ఎట్టి పరిస్థితుల ఉద్యమం ఎవరెవరో కొన్ని శక్తులు ఉండి నడిపిద్దామని చూస్తుండ్రు. ఇది చాలా తప్పు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అందరం మార్వాడైనా తెలుగు అయినా అందరం ముస్లిమ్స్ అయినా అందరం భారతదేశంలో బాయ్ లెక్క ఉండాలి, మంచిగా వ్యాపారాలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి. అంతేగాని ఇదంతా ఎందుకు కొట్లాట? ఒక ఇద్దరి గురించి మొత్తం కులాన్ని అనుడు, ఒక రాష్ట్రాన్ని, ఒక మనుషులను అనుడు తప్పు. కానీ చాలా మంది మాట్లాడితే, మీ మార్వాడి వాళ్ళు మాట్లాడితే, మీరు 2000కి ఇచ్చి 2000 ఉంటే మీరు మంచిగా దాగి పండుతారు రాబాయ్ అన్న మాటకి మీరేం సమాధానం చెప్తారు? ఇది చాలా తప్పు. ఆయన మాట్లాడు చాలా తప్పు. అందరు ప్రతి ఒక్కరు ఖండిస్తుండ్రు. ఆయనతో కూడా క్షమార్పణ చెప్పిద్దాం, చెప్తారు కూడా. ఇది ఆయన ఏదో ఫ్లోలో అన్నాడు, కాకపోతే అది తప్పు. అటువంటి మాటలు తప్పే. అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది ఒక ఫీలింగ్ లో పోతుంది, ఫీలింగ్ లో పోతుంది. కాబట్టి దీన్ని మనం తక్కువ చేయాలని చూడాలి కానీ ఎక్కువ చేయాలి. చేయదు. ఇది చాలా తప్పు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, సో మరి ఏంటి మరి ఇప్పుడు ఆల్రెడీ మీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. నిన్న చాలా మందిని ఇద్దరు అరెస్ట్ చేశారు, ఇదే మన పృథ్వీ గారిని అండ్ తెలంగాణ శ్యామ్ని. మరి ఏంటంటే మీరు ప్రభుత్వంతో లాలుచిపడి మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించారు అనేది కూడా వాళ్ళకి ఇరిగేషన్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటున్నారు. ఏం చెప్పమని చెప్తారు? లేదు యాక్చువల్లీ ఏంటిదంటే వాళ్ళు కూడా మంచి ఉద్యమకారులు. లేదు అట్లేం లేదు. ఎవరో తీసుకున్న ట్రాప్ లో వీలు పడద్దు. మనము ఏదో తెలంగాణ గురించి వాళ్ళు చాలా కొట్లాడిన్లు, మంచి ఉద్యమం ట్రాక్ ఉంది, వాళ్ళకు మంచిగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద బిజినెస్ల మీద దెబ్బ పెట్టుడు తప్పు కదా ఇది. అందుకే పోలీసు వాళ్ళు పని చేసుకుంటారు. గవర్నమెంట్ తోని మనకు లాలూచి పడింది ఏం లేదు, గవర్నమెంట్ తో వచ్చింది ఏం లేదు. గవర్నమెంట్ వీళ్ళనే మార్వాడి వాళ్ళని బాగా అది ప్రోత్సహించింది కూడా ఏం లేదు. కేసు అయింది, అది నడుస్తుంది. వాళ్ళు కూడా నేను ఇద్దరు కలిసిపోయిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దీన్ని ఇప్పటికీ సమాప్తం చేయాలని ప్రతి ఒక్కరు అంటుండ్రు. కాకపోతే ఇటువంటి రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.